నెయిల్ పాలిష్, పౌండా, నెట్, పుష్కాకి, బ్యాలెన్స్ పుష్కాకి, గ్యాస్ పుష్కాకి, సాపట్ పుష్కాకి. లక్ అంటే ఇలా ఉండాలి. నాలాంటి లక్ వరకు ఉంటుందా? సూపర్ సూపర్. 10 రోజులు 12 రోజుల నుంచి కొట్టు షాపు ఉష్కాకి, చీటీలకి చీటీ డబ్బులు ఉష్కాకి. లక్కీ గర్ల్ అంటే నేనే. వేడి వేడి కండి. మా అమ్మాయి ఎగ్జామ్ దగ్గర అమ్మడానికి 5 రూపీస్ కండి. మీ దగ్గర అయితే ఎంత మొక్క ఎంత అమ్ముతారో కాస్ట్ మెన్షన్ చేయండి. నేనైతే 5 రూపాయలకి అమ్ముతా. పాలు ఎప్పుడైనా విడిగా పోయించుకుంటే దగ్గర 15 రోజులకు వచ్చేటప్పటికే నెయ్యి ఇంచుమించు వచ్చిద్ది. ఒక 100 రూపాయల నెయ్యి వచ్చిద్ది, 100, 125. అది 100కి 200% ఒరిజినల్ది. ఆంటీ పాలు కాచేసేసి ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసిద్ది. పొద్దునకి ఆ మేగడ తీసేసి పాలు తోడేసిద్ది కసిన టీ పెట్టుకొని. చేయొద్దు, పచ్చి పాల మీద తీయకూడదు. చక్క పాలు మరగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసేసి పొద్దున్నే పాలు తోడేసి వేడి వేడి కాదు, వేడి వేడి రైస్లో తినాలి. కానీ వేడి వేడి రైస్లో తినాలి. నైట్ రైస్లో ఆవకాయ ముక్క, తర్వాత కొంచెం దీన్ని కూల్ చేయడానికి పెరుగన్న అలా వేసిస్తే ఈ ఎండకి అలా సెటిల్ అయిపోద్ది కడుపులో. మనం పంపించిన వేడికి సరిపోడు పెరుగన్నం పంపించేస్తే పొట్ట చల్లగా మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. పెరుగన్నం పంపించలేదా డిషున్ దాని ఫైట్కి చెట్టంత మనిషినైనా కిందకు పడేసిద్ది. అందుకే తిన్నారు టేస్ట్. దాని తగ్గ కొంచెం హెల్త్ గురించి ఆలోచిస్తే అది ప్రశాంతంగా ఉండదు, మనల్ని ప్రశాంతంగా ఉంటుంది. ఇట్స్ మై ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ ప్లీజ్. టుడే వ్లాగ్ నెట్ లేదు, ఎలా తింటే అమోహం. మ్యాంగో చట్నీ ఎవరెవరు పార్ట్నర్స్, ఎవరెవరు లైక్ చేస్తారు, ఎవరెవరు అమృతంగా తింటారు కామెంట్ ప్లీజ్. బాయ్. ఇలాగ కలుపుకొని కొంచెం తింటే కడుపు మంట కంట్రోల్ అవుతుంది. పెరుగు ప్యాకెట్లు పాల ప్యాకెట్లు అక్కిలే దొంగ ఎవరన్నా ఉంటే మా లక్కీగాడి అసలు ఏమీ తింటలా సరిగ్గా తిండి. అందుకే ఎట్ట అయిపోతుంది చూడండి. అలా కూర్చొని పీకి 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 నార పీకి అప్పుడు వదిలేసింది. కలుపు, టైం అవుతుంది. అన్నం కోసం వెయిటింగ్ పెరుగన్నం కోసం. ఒక్క ఆవకాయ ముక్క వేసుకొని తింటే ఉంటుంది. ఆవకాయ పచ్చడి లేదు, బా సూపర్. ఉప్పు కూడా వేసుకోము మేము, మామిడికాయ ముక్క ఉందిగా నంచుకొని తింటాం. వాడికి వేసావా? పెరుగన్నం ఎందుకు వేస్తావమ్మా? ముద్దే కావ తిన్నయ్యావా? నాకే అన్నమే 5, 10 చాలే, నువ్వు తిను. చాలే. మామిడికాయ ముక్క 2 ముక్కలే, అయ్యొద్దు గీయొద్దు. అది వేడన్నంలోనే బాగుంటుంది. అదో ముక్కేసి గ్రేవీ కొత్త ఆవకాయ చాలు. సూపర్. తింటావా ఏంట్రా? తెచ్చుకో వెళ్ళి. తింటా. ఏం తెచ్చుకునేది? అలా టైం అవుతుంటే మాకు దీంట్లో పెరుగన్నం కలిపి అదిగో కలుపుకొని తిను. కలుపుకొని తినాలా? 8 అయింది టైము. 8:15 అయింది. 8:15 అయితే నేను ఉతకనా? చెప్పు, ఉతకమంటావా? 8:15 అయిందంటే పెరుగు ప్యాకెట్ వేసుకొని తిను. మేము లేచి కంగారు పడతా ఉంటా. నువ్వు తీరిగ్గా రాజుగారు రాలేదు 9ంటికి 8ంటికి. అది కలుపుడాకే తెచ్చింది ముందు, మళ్ళీ తర్వాత టైం అయిపోతుంది దానికి ఎగ్జామ్కి అని చెప్పి కలపలా.
కలిపి గిన్నెలో పెట్టేస్తాను అంది. గిన్నె తెచ్చుకోకో, కలిపేసి అయితే మొత్తం కలిపేసేసి నువ్వు వేసుకోమని కడుపు చల్లబడిపోద్ది. ఈ టిఫిన్ దగ్గర ఏ టిఫిను దిగదుడిపే. ఏమంటారు కామన్ ప్లీజ్. అమ్మాయి స్కూల్ దగ్గర ఎగ్జామ్ దగ్గర అమ్మడానికి నిన్న 10 రూపాయలు ముక్క కొంటే సేల్ అవ్వాలి, అసలు మొత్తం లాస్ వచ్చేసింది. అందుకని 5 రూపీస్ ముక్క కోసా. పొగలు చూడండి ఎలా వస్తున్నాయి. లక్కీ గడికి ముక్క లక్కమ్మదా తిను. తెల్లారింది, లేసావు, బ్రష్ చేసావు, తింటున్నావు, నీ పని శుభ్రంరా. అందుకే ఒక్క జన్మన్నా మగ జన్మ పుట్టాలిరా. నాకైతే కోరిక, ఒక్క జన్మన్నా మగ జన్మ పుట్టాలి. చల్లార్చానుగా తింటది. ఒక్క జన్మన్నా ఆడజన్మ మాత్రం పుట్టకూడదురా. అందుకే అంటారు ఆడజన్మగా పుట్టడం కంటే అడవిలో మానయ్య పుట్టడం మేలు అంటారు. నాకు అది ఇప్పుడు అర్థం అవుతుంది. మానయ్య అంటే చెట్టు అయి పుట్టడం మేలు అంటారు పెద్దోళ్ళు. మా బొడ్డమ్మకు కూడా అసలు ఏమి తింటలా కాదు, ఏమి తింటలా. ఈ దూడ ఏమి నచ్చట్లా, తింటలా. దీనికి కాలితే, దీని గొద్దలో కాలితే కానీ తింటుంది, లేకపోతే తింటలా. అసలు తినలా. ఇవాళ తిందక అత్త మాడికే మొక్కేసుకొని ఏడేం చేస్తా పెడతాను. తింటే తినిద్ది, లేదా వదిలేసేస్తా. ఇక నేనేం చేస్తా, దీన్ని అనసన్న బొప్పే. సంవత్సరం అయింది దీనికి, పుట్టినరోజు కూడా అయింది. మన సుప్రియ పుట్టినరోజు, దీని పుట్టినరోజు ఒకే రోజు వచ్చింది. చూడు అసలు నంగి మొన్న నంగిది. వెళ్దాం అమ్మ పండు, కండ్లు పెట్టి ఎదురు. మొదటి రోజు అడావిడి సరిపోయింది. నువ్వు తిను బంగారం, బాగా తిను. తినేసేసి నేను వెళ్తాను ఇంకా.